ఇప్పుడు కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి? టెర్నరీ ఆపరేటర్. ఎందుకని? 3 వేరియబుల్స్ ఏబిసి, త్రీ వేరియబుల్స్ 3 ఆపరేటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 ఆపరేటర్స్ ఉన్నాయి. సో అందుకని ఏం చేస్తారు? టెర్నరీ ఆపరేటర్. 3 వేరియబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? ఇది చూడండి, ఇది సింటాక్స్, దీని యొక్క కండిషన్. ఇప్పుడు ఇది కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ వాల్యూ ఎగ్జిక్యూట్ అయితే, ట్రూ అయితే ట్రూ అయితే ఈ వాల్యూ, ఇందులో ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యింది, ఇందులో ఉన్న వాల్యూ సీకి అసైన్ అయ్యింది. ఒకవేళ ఫాల్స్ అయితే, ఈ కండిషన్ ఫాల్స్ అయితే, ట్రూ అయితే ఈ క్వశ్చన్ మార్క్ పక్కన వాల్యూ ఏకి సీకి అసైన్ అయ్యింది. ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఈ సెమికాలన్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ సీకి అసైన్ అయ్యింది, ఈ వాల్యూ దీనికి అసైన్ అయ్యింది. చూడండి, ఈ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే ఏమైంది, ఫాల్స్ అయితే చూద్దాం వచ్చిన ప్రోగ్రామ్. ఏజ్ ఈక్వల్ 10, బి ఈక్వల్ 7, పర్సెంటేజ్ ఏ వాల్యూ 10, బి వాల్యూ 7, సి వాల్యూ 0 వచ్చేస్తుంది, ఏ లేదు కాబట్టి. చూద్దాం సార్ ఇప్పుడు. ఏ గ్రేటర్ దాన్ బి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 10, బి వాల్యూ 7, 10 గ్రేటర్ దాన్ ఏ వాల్యూ 10, బి వాల్యూ 7, 10 గ్రేటర్ దాన్ 7. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ అయిందంటే ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 10, సి ఈజ్ ఈక్వల్ టు 10, సి వాల్యూ 10 ఇక్కడ వస్తుంది, సి 10. సో ప్రింట్ పర్సెంటేజ్ సి 10, సిలో 10 ఉంది, 10 వచ్చేసింది. నెక్స్ట్ కండిషన్ ఏ వాల్యూ 10 గ్రేటర్ దాన్ బి 7. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. క్వశ్చన్ బి వాల్యూ 7, ఏ వాల్యూ 10. ఇప్పుడు ఏ వాల్యూ వస్తుంది? ట్రూ అయిందంటే ఆటోమేటిక్ ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ వచ్చేస్తుంది. సి వాల్యూ 7 అయింది. ఇప్పుడు సి వాల్యూ 7. నెక్స్ట్ 7 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ 10 లెస్ దాన్ బి 7. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ అయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అయింది. సో బి అసైన్ టు సి, సి వాల్యూ 7 అయింది. మళ్ళీ వై మీకు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ కండిషన్ ట్రూ అయిందంటే ఈ వాల్యూ ప్రింట్ అయింది. ఫాల్స్ అయితే ఈ వాల్యూ, దానికి ఇక్కడ ఏముందో దానికి అనవసరం, ఏది ఉంటే ప్రింట్ అయిపోయింది. ట్రూ అయిందంటే ఈ వాల్యూ, ఫాల్స్ అయిందంటే ఈ వాల్యూ. ఇది ట్రూ అయింది, ఈ వాల్యూ ప్రింట్ అయింది. ఇది ట్రూ అయింది, ఈ వాల్యూ ప్రింట్ అయింది. ఇక్కడ ఇచ్చే వేరియబుల్ బట్టి మనకి వాల్యూ అసైన్ అయింది. ఈ వాల్యూ దీనికి అసైన్ అయింది. ఇదే టెర్నరీ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్. ఇది ట్రూయే, ఇది ఫాల్సే, కానీ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ వాల్యూ ప్రింట్ అయిపోయింది. ట్రూ అయితే ఈ వాల్యూ, ఫాల్స్ అయితే ఈ వాల్యూ. చూసుకోండి, ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడున్న వాల్యూ ప్రింట్ అయింది, ఫాల్స్ అయితే ఇక్కడున్న వాల్యూ ప్రింట్ అయింది. మీరు ఎలా రాసుకోండి, నో ప్రాబ్లం. కానీ కండిషన్ ఈజ్ ఇంపార్టెంట్. కండిషన్ ట్రూ అయితే ఈ వాల్యూ, ఫాల్స్ అయితే ఈ వాల్యూ.